తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, సాధారణంగా మనం ఎప్పుడైతే ఇంట్లోకి మొదట అడుగు పెడుతున్నామో ముందుగా మనకి ఎంట్రన్స్లోనే మన మెయిన్ డోరు గడపే లక్ష్మీదేవి అంటూ ఉంటారు. ఇంత ముందు కాలంలో, పూర్వపు కాలంలో అయితే గడపకి చాలా చక్కగా క్లీన్ చేసి పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించేవారు. ఇక్కడే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అలా లేదు. ఒకవేళ ఎవరన్నా చేయాలని అనుకున్నప్పటికీ అసలు ఎలా చేయాలి ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఒకసారి గడప పూజ ఎలా చేయాలి, చేయటం వల్ల కలిగే ఫలితాలేంటో తెలియజేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గడప అనేటువంటిది ఆ ఇంటి కుటుంబం మొత్తాన్ని రక్షించేటువంటి ప్రధానమైనటువంటి శక్తి దేవత కింద మన వాస్తు శాస్త్రంలో దీన్ని బాగా ప్రాధాన్యం ఇచ్చారమ్మా. మొట్టమొదటి గడప అనేటువంటి విషయానికి వస్తే, అలాగే దైవికంగా కూడా దీనికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అయితే ఇక్కడ గడప అంటే ప్రధానమైన గడపనే మనం ప్రధానమైన శక్తి దేవతగా మనం భావన చేస్తాం. ప్రధానమైన గడప అంటే మీ ఇంటి యొక్క సింహద్వారము. ఈ సింహద్వారాన్ని మీరు మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రతిష్ఠ చేసేది కాదు. దానికి ఒక సుముహూర్తం చూసి మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ సుముహూర్తంలో ఆ గడపకి పై భాగాన ఒక ఎర్రటి వస్త్రంలో ఒక రాగి కాయను, పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు అన్నీ వేసి ఈ చెక్క పని చేసి గడపను తయారు చేసుకొచ్చినటువంటి అతను తీసుకొచ్చిన తర్వాత మేస్త్రి దాని పైన కడతాడు. మీరు కొత్త ఇళ్ళకైతే ఇది బాగా కనిపిస్తుంది. అవునండి. సో అది కట్టి మీరు ఎప్పుడు ముహూర్తం చెప్తే అప్పుడు మేము అక్కడ పెడతామండి. ఈలోగా ఆ సమయానికి అక్కడ మనం ముందరగా పూజ చేస్తామమ్మా. అంటే గడప పెట్టేటువంటి ప్రదేశం దగ్గరే మనం పూజ చేస్తాం. పూజ చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ సుముహూర్తంలో కరెక్ట్గా దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేస్తాం. ఇంకా ఒక్కసారి ఆ గడప అక్కడ పెట్టాము అంటే దాని కించెత కూడా అటు ఇటు జరపకూడదు అని వేదం చెప్తున్నది. ఇప్పుడు ఇలా జరిగితే అదొక దోషం. మళ్ళీ జరిపితే ఏం దోషం? ఇప్పుడు ఇలా జరిపితే అంటే ఏంటంటే ఆ ఇంట్లో స్థిరత్వం లేనటువంటి శక్తులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత తొందరగా అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. తొందరగా కూడా లోపలికి అనవసరమైనటువంటి శక్తులు, అంటే ఉపయోగం లేని శక్తులు కూడా ప్రవేశించి ఉపయోగమైనటువంటి శక్తులకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. దుష్ట శక్తులు అనుకోవచ్చా? ఏదైనా అనుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు చూడండి, మనం ఉపయోగం లేని శక్తి అంటే ఇప్పుడు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. కానీ వాడు అప్పటికి ఎప్పటికో ఉపయోగపడతాడు. కానీ ఊరికినే వచ్చి మన పక్కన కూర్చొని మనం మామూలుగా మీరందరూ మాట్లాడే భాషలో బాతాకాని కొడుతున్నాడు అని అంటారు. టైం పాస్ అని అంటాం. సో ఇప్పుడు అలాంటి దానివల్ల మనకి సమయం వృధా అవుతుంది, పని ఆగిపోతుంది. ఇలాంటి శక్తులు అక్కడ ఎక్కువగా జమ అవుతూ ఉంటాయి. మీకు అర్థమవటానికి ఈ విధంగా చెప్తాను. సో ఉపయోగం లేని శక్తులు ఇవన్నీ కూడా ఆ ఇంట్లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సుముహూర్తము, అంటే మంచి, ముహూర్తము అంటే కొన్ని దోషాలు దూరంగా ఉండి కొన్ని మంచి గ్రహాలు దగ్గరగా సంభవించినటువంటి సమయాన్ని సుముహూర్తం కింద అంటాము. ఆ సుముహూర్త సమయంలో ఒక్కసారి ఆ గడపను అక్కడ ప్రతిష్ఠ చేసాము అంటే ఇది కదలకుండా మనం పట్టుకోవాలి. దాని తర్వాత దాని పక్కన గోడ కూడా ఎమ్మటే కట్టేస్తారు. ఇటు అటు జరగకుండా ఇంకా కట్టేస్తారు. ముందుగానే దాన్ని అంతటిని కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి గడప పెట్టాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి గోడ కట్టాలి అంతా కూడా ముందరగానే మనం ఈ గడప పెట్టిన తర్వాత చేయకూడదు. ఈ పనులన్నీ గడప పెట్టక అవన్నీ చూసుకుని నిర్దిష్టమైన ప్రదేశంలో ఈ గడపను మనం ప్రతిష్ఠ చేయాలి. ఈ చేసేటప్పుడు ఈ గడపకి మనం చక్కగా పసుపు రాసి అవన్నీ చేస్తాము, ప్రతిష్ఠ చేస్తాం, అయిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడేమిటి, ఈ గడపని పెట్టడం వరకే. ఇప్పుడు ఈ గడపకి శక్తిని ప్రసాదించటమే గడప పూజ. ఓకే. ఓకే.
ఏ పూజ చేస్తే మరి ఆ శక్తి ఈ వస్తుంది? మనము తెలుగులో గడప అంటాము, అవును. సంస్కృతంలో ద్వారము. హుహుహు. దీన్ని ద్వార దేవత అంటాం. ఆహా! ఈ ద్వారశ్రీ అయి నమః అని అమ్మవారి యొక్క నామంతో హ్మ్. దీన్ని మనం పూజిస్తాం ఇక్కడ. అంటే లక్ష్మీదేవి రూపమా? లక్ష్మీదేవి రూపం అని కాదు ఇక్కడ. ఆ! లక్ష్మీ శక్తుల్లో ఒక శక్తి అక్కడ ఒక శక్తి. ఉంటుంది. ఆహా! సో, ఆ శక్తి అనేటువంటిది అనేక రకాలుగా హ్మ్. మనల్ని రక్షించడానికి అక్కడ కూర్చొని ఉంటుంది. హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దేవతను కూడా అక్కడ ఆవాహనం చేసుకుంటారు. వారి అంటే కొంత మంత్రోపాసన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కదమ్మా! అవునండి. వాళ్ళు దానిలో ఆ దేవతతో పాటు ఈ దేవతను కూడా ఇద్దరిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేయించి హ్మ్. చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇది హుహుహు. చాలా తక్కువ మంది జరిగేటువంటి విషయము. హ్మ్. చాలామంది ఏంటంటే ఇది గృహప్రవేశం దగ్గర కనిపించేటువంటి సమాచారం ఆ! నేను చెప్పేది. ఇప్పుడు వరకు మీరు ఆ! చెప్పింది. సో, ఇప్పుడు గృహప్రవేశం దగ్గరే ఈ ద్వార పూజ అనేటువంటిది ప్రారంభమవుతుంది. తొలిగా పూజ. తొలి పూజ. సో, ఆ గృహప్రవేశం దగ్గర చాలామంది ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఈ గడపకి ఏదో ఇట్లా కొబ్బరికాయో, నిమ్మకాయో దిష్టి తీసేసి, గుమ్మడికాయ కొట్టేసి హ్మ్. లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది తప్పు. హ్మ్. ద్వార దేవతకి శక్తిని నింపాలి ముందర. ఆహాహా! ఈ ద్వార దేవత మీద అంటే గడప మీదనే ఒక తమలపాకు పెట్టి, హ్మ్. గణపతిని పెట్టి దాన్ని ఆరాధన చెయ్యాలి. హుహుహు. గణపతి పూజ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో తమలపాకు మీద హ్మ్. మీరు పసుపు కొమ్మును పెట్టి ద్వారదేవత కింద భావన చేసి, పసుపు కొమ్ము కానీ, హ్మ్. వక్క కానీ, వక్క పెడితే ఒక దేవతని, హ్మ్. పసుపు కొమ్మును పెడితే కూడా ఇంకొక దేవతని ఆరాధన చేసేటువంటి పద్ధతులున్నాయి కొన్ని చోట్ల. ఏది చేస్తే శ్రేష్టమంటారు? రెండిట్లోనూ ఏదైనా కూడా ఉత్కృష్టమైనటువంటిది, ఓకే. ఉన్నతమైనటువంటిది. హ్మ్. అయితే మీరు ఇది ఎట్లా అండి మీరు ఇట్లా చెప్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. హ్మ్. ప్రధానమైనటువంటి పాత దేవాలయాల్లో మీరు చూడండి. హ్మ్. ద్వారము దగ్గర మీరు లోపలికి గర్భాలయానికి దగ్గరగా మీరు చేరుకునే సందర్భంలో ఆ! ఇప్పుడు మనకి తిరుపతి అనుకోండి 7 ద్వారాలుంటాయి. అవును. మిగతా వాటికి కూడా 2, 3 ద్వారాలు దేవాలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఉంటాయి. అంటే గర్భాలయము, ముందర ముఖమండపము, అంతరాలయము హ్మ్. అనేటువంటి దగ్గర 2, 3 గడపలు మనం చూస్తూ ఉంటాము. అవునండి. ఈ గడపలకి పై భాగాన ఒక దేవత ఉంటుంది. కింద భాగాన ఒక దేవత ఉంటుంది. చాలామంది ఇది గమనించరు. ఆ! పై భాగాన 2 ఏనుగులతో అభిషేకం చేసేటువంటి లక్ష్మీదేవి కూర్చొనుంటుంది. హ్మ్. మీరు దేవాలయాల్ని పరిశీలన చేసినట్లయితే. అంటే అమ్మవారి ఆ రూపం ఉండటం గమనించాం గానీ, ఎవరు అనేది మీరు చెప్పినట్టుగా గమనించలేదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా దేవత ఉంటుంది. హ్మ్. కిందకొచ్చేసరికమ్మా శక్తి దేవతలు చాలా ఉంటారు. ఆహా! ఆ శక్తి దేవతల్లో తీవ్ర దేవతల్ని హ్మ్. మీరు కొన్ని దేవాలయాల్లో చూడవచ్చు. ఎందుకు ఇక్కడ అంటే హ్మ్. లోపలికి మీరు బాగా గమనించండి. రామాయణంలో కూడా ఒక విషయం ఉన్నది. ఆ! రావణాసురుడు రాజ్యం లోపలికి ప్రవేశించాలి అంటే హ్మ్. లంకిణి యొక్క పర్మిషన్ పర్మిషన్. తీసుకోవాలి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అవును. అంటే ఏమిటి? ఆవిడే దేవత అక్కడ. గడప దేవతలాగా హ్మ్. ఆ రాజ్యం మొత్తాన్ని లోపలికి ఎవ్వరైనా కూడా ఇప్పుడు మన దేశంలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఒక వీసా, పాస్‌పోర్టు ఇవన్నీ ఎట్లాగైతే అవన్నీ మనకు ప్రధానమైన డాక్యుమెంట్స్ ఏ ఉంటాయి. దేశానికి వెళ్ళాలంటే హ్మ్. అదే అక్కడ ఆ సబ్మిషన్ చేసేది ఏదైతే ఉంటుందో అది గడప దేవత అనుకోండి. ఆ! మీ అందరికి జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టుగా నేను చెప్తున్నాను ఈ విషయం. అదేలెండి. సో, ఆ మాదిరిగా దేవాలయాలకి కానీ, ఇంటి యొక్క ముఖద్వారం దగ్గర కానియండి, ఈ దేవతల్ని ఆరాధన తప్పకుండా చేయమని హ్మ్. వాస్తుశాస్త్రం చెప్తున్నది. వేదాలు కూడా చెప్తున్నాయి. హ్మ్. దీని ద్వారా తీవ్ర దేవతలు కింద భాగంలో ఉంటారు. ఆహా! ఇది మీరు ముఖ్యంగా చూస్తే గనక మనం భువనేశ్వర్ దగ్గర అంటే ఒరిస్సా దగ్గర ఉండేటువంటి శ్రీకృష్ణుడి యొక్క మందిరం ఏదైతే ఉన్నదో హ్మ్. అంటే జగన్నాథుడు అని అంటాం. అది స్వామివారి శ్రీకృష్ణ పరమాత్ముడిదే కాబట్టి, హ్మ్. ఆ జగన్నాథుడిని అమ్మవారు కాపాడుతూ ఉంటుంది. ఆ అమ్మవారు చాలా తీవ్రమైనటువంటి దేవత. అక్కడ ఆయన ద్వారం దగ్గర కూర్చొని కాపాడుతూ ఉంటుంది. ఆహాహాహా! కాళీ స్వరూపానికి సంబంధించినటువంటి దేవత. హ్మ్. కాబట్టి ఆవిడ కింద గడప భాగంలో మీరెప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ దేవాలయాన్ని అదే అని చెప్తూ ఉంటాను హ్మ్. చాలామందికి. మనమేదో దేవాలయానికి ఒక లైన్‌లో వెళ్ళటం, వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పులెక్కడ ఇడిచావు, నేను చెప్పులెక్కడ ఇడిచాను ఇదే భావనలో జరుగుతూ ఉంటుంది అవును. తప్ప, మనం చక్కగా దేవాలయానికి వెడుతున్నప్పుడు చుట్టూ ఏ దేవతల యొక్క సమూహం ఈ దేవాలయంలో నిలబడి ఉన్నది, హ్మ్. ఏ శక్తి ఇక్కడ ఉన్నది అనేటువంటిది చాలామంది చూడరు, పరికించరు. అవును. వెళ్ళొచ్చేసామనేటువంటి ఒక ఇదిగానే ఉంటారనమాట. హ్మ్. సో, ఇక్కడ కాళికాదేవి సంబంధించినటువంటి శక్తి ఇక్కడ చాలా తీవ్రమైన శక్తి దాగి ఉంటుంది. సో, ఆ దేవత హ్మ్. లోపల ఉండేటువంటి పరమాత్ముడిని రక్షిస్తూ ఈవిడ దుష్ట శక్తులను లోపలికి రానివ్వకుండా ఓహోహో! కింద దేవతలన్నీ కింద కూడా దేవతలు. దుష్ట దేవతలు లోపలికి రాకనివ్వకుండా హ్మ్. పైనుండేటువంటి
ఏనుగులతో అభిషేకం చేసుకున్నటువంటి మహాలక్ష్మి లోపల ఉండేటువంటి యజమానికి కానీ పరమాత్ముడికి కానీ అంత గజాంత ఐశ్వర్యం కలగాలి అనేటువంటి ఇక్కడ ఇద్దరు దేవతల్లో 2 రకాలైనటువంటి కోణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఒక గృహప్రవేశంలోనే కాదు, దేవాలయాల్లోనే కాదు, నిత్యము మన ఇంటి దగ్గర కూడా ఇది కూడా ఇది వర్తిస్తుంది. వర్తిస్తుంది. ఓహ్! కాబట్టి ఇది మొట్టమొదటిగా మనం ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తాం కాబట్టి హ్మ్. అప్పుడు ఈ ప్రధానంగా ఈ పూజ చేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. ఆ! తెలియని వాళ్ళు ఏదో మామూలుగా గుమ్మడికాయ కొట్టేసి వెళ్ళిపోతున్నారు అక్కడ. అవును. కానీ ద్వారదేవతకి పూజ చేయాలి. హుహు. విధిగా తప్పనిసరిగా ముహూర్తానికంటే ముందరగా ఒక అర్ధగంట ముందర నుంచి ఒక అర్ధగంట సేపు జరిగే పూజాక్రమము ఆహా! ఈ ద్వారదేవతకి పూజ చేసిన తర్వాత. ఇదే మనకి తెలంగాణ ప్రాంతంలో మనం గమనించినట్లయితే గనక ఆ ఇంటి ఆడపడుచు రావాలి, గడప కడగాలి, ముందర రోజునే గడప కడిగించటము అవును. అన్నీ చాలా విధి విధానంగా చేయిస్తారు. అంటే ఏంటంటే ఆడపడుచు ఎప్పుడూ కూడా హ్మ్. పుట్టిల్లు బాగుండాలని కోరుకుంటుంది ఆడపిల్ల ఎప్పుడు కూడా. అవునండి. మీరు ఎంత మెట్టినింటికి వెళ్ళినా మెట్టింట్లో అత్తగారు మిమ్మల్ని ఎంత బాగా చూసినా మా అన్నయ్య, మా తమ్ముడిల్లు, మళ్ళీ మా నాన్నగారి ఇల్లు అనగానే ఒక రకమైనటువంటి లోపల అవును. నరాల నుంచి ఆ ఆనందం, ఉత్సాహం మనకు పొంగుతూ పొంగుకొస్తుంది. ఉంటుంది. అంతే. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతంలో మనం ఇది గమనిస్తూ ఉంటాం. హ్మ్. మా ఆడపడుచు వచ్చి గడప కడగాలండి అని అవును. అంటూ ఉంటాం ఇది. ఇక్కడ ఆ ఆడపడుచు చేతనే ఇదంతా కార్యక్రమం అయితే ఇది ఆంధ్ర ప్రాంతంలో హ్మ్. ఆ ఇంటి యజమానురాలే చేస్తూ ఉంటుంది ఈ కార్యక్రమాన్నంతటిని ఓహో! కూడా. ప్రాంతీయ భేదాల్లో ఎవరు చేసినా చేయడం అయితే పక్కా. చేయవలసింది. హ్మ్. ఈ దేవతని ఆరాధించడం మూలకంగా ముఖ్యంగానమ్మా హ్మ్. లోపలికి దుష్ట శక్తులను రానివ్వకుండా యజమాని యొక్క ఆయువు తగ్గకుండా ఆహా! యజమానిగా మృత్యుగండాలు లేకుండా చేయటమే ఈ గడప పూజలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆరాధన. ఓహ్! చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికుందో అర్థం. కాబట్టి హ్మ్. యజమాని ఎప్పుడు రక్షణగా ఎందుకంటే ఒక శత్రువు రావచ్చు. ఇప్పుడు యజమాని సరిగ్గా పని చేయకపోయాడనుకోండి, హ్మ్. శత్రువు ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసి ఇంటి మీద గొడవకి రావచ్చు. అంతే. అలా రానివ్వకుండాను, ఇంటి లోపలికి మృత్యుదేవత రానివ్వకుండాను, హ్మ్. ఈ గడప వాళ్ళని రక్షించుతూ ఉంటుంది. అందుకని ద్వారం మీద నిలబడి ఆ! పేలు చూసుకోకూడదు ఆడవాళ్ళు. చాలామంది ఇది చాలా చేస్తూ మంది ఉంటారు. చేస్తూ ఉంటారు. అలాగే ద్వారం మీద కాలు పెట్టి మాట్లాడకూడదు. హ్మ్. కొంతమంది ఇట్లా నిలబడి ఒక ప్రౌడ్‌నెస్ లాగా స్టిల్ గూడా మీరు గమనిస్తే గనక స్త్రీలకి అది ప్రౌడ్‌నెస్ లాగా ఏంట్రా అన్నట్టుగా హ్మ్. మాటలు మాట్లాడేప్పుడు, అప్పుడు ఈ దేవత చాలా బాధపడుతూ ఉంటుంది. హ్మ్. ఆ ఇంటి ఇల్లాలే ద్వారాన్ని గౌరవించినప్పుడు బయట ఉండేటువంటి వాళ్ళు ఈ ద్వారం యందు గౌరవ భావన ఉండదు. హ్మ్. అప్పుడు దుష్ట శక్తి లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ ద్వారాన్ని పూజించే దానిలో ముఖ్యంగా ద్వారాన్ని చక్కని శుభ్రమైనటువంటి నదీ జలాలతో కానీ, లేతే వాపీకూప తటాకాది అని చెప్పారు. హ్మ్. అంటే బావుల నుంచి తెచ్చినటువంటి నీళ్ళ నుంచి దాన్ని శుభ్రం చేసి, హ్మ్. పసుపు రాసి, చక్కగా పంచభూతాత్మకమైనటువంటి శరీరం కాబట్టి, హ్మ్. ఈ గృహం లోపల గూడా పంచభూతాత్మకమైనటువంటి శక్తులు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి కాబట్టి 5 బొట్లు పెట్టాలమ్మా దీనికి. గడపకి. గడపకి. ఆహా! ఇట్లా చూస్తే 3, ఇలా చూస్తే 3. ఆ! అంటే ప్లస్ ఆకారంగా మనం గమనించినట్లయితే ఇట్లా చూసిన 3, ఇలా చూసిన 3 ఉంటాయి. కానీ బొట్లు మాత్రం 5 ఉంటాయి 5 ఎటు చూసినా ఉంటాయి. కూడా. ఓకే. సో, ఈ 5 కూడా పంచభూతాలనమాట. మధ్యలో దాన్ని ఆధారం చేసుకొని పైన పై 2, కింద 2 అట్లా. పైనొకటి, కిందొకటి మధ్య ఆధారంగా. హ్మ్. ఇటు చూస్తే ఒకటి పక్కనొకటి, ఈ పక్కనొకటి. ఓహో! అలా 5. 5. హుహుహు. సో, అలా 5 బొట్లు పెట్టి హ్మ్. దానికి ద్వారదేవత కింద మీరు కాళికాని ఆరాధన చేయవచ్చు, దుర్గని ఆరాధన చేయవచ్చు, లక్ష్మిని ఆరాధన చేయవచ్చు. హ్మ్. విజయలక్ష్మి, వీరలక్ష్మి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా మీరు దీనిలో ఆరాధన చేసినట్లయితే హ్మ్. ఇంటి లోపలికి చెడు శక్తుల ప్రవేశం లేకుండా ఇంటి యజమానిని రక్షిస్తుంది. హ్మ్. ఇది గడప పూజలో ప్రధానమైన గడపకి చేసేటువంటి పూజ. హ్మ్. రెండవ గడప అంటే ధనాగారం. ఆహా! పూర్వం ఇళ్లల్లో మామూలుగా ధనం ఉంచేటువంటిది ఒక గది ఉండేదమ్మా. హ్మ్. అది ఉత్తర భాగంలో ఉండేది. ఇంటి మొత్తానికి ఉత్తర భాగంలో. ఆ! ఈశాన్యంలో దేవుడి గది ఉండేది. దానికి యువతలగా ఉత్తర భాగంలో కుబేర స్థానం అంటాము. అక్కడ ధనాగారం ఉంటుంది. ఆ ధనాగారం దగ్గర కూడా ఈ గడప పూజ హ్మ్. మన వాళ్ళు తప్పకుండా చేస్తారు. హుహుహుహు. పూర్వకాలంలో రాజుల దగ్గర ఇవి బాగా జరుగుతూ ఉండేవి.
ఆ! సో అంటే ఏంటి? ఆ ధనం లోపలికి వెళ్ళినా, వచ్చినా కూడా హ్మ్. అది చెడు రకమైన ధనం గనక ఉన్నట్లయితే, అది లోపలికి వెళ్ళి మనం చూడండి చాలామంది ఇది పెట్టాలా వద్దా ఇప్పుడు? అవును. లోపల పెట్టాలా వద్దా? బయట పెడదామా? అనే ఆలోచనలతో కొంతమంది బయట పెడతాంలే తర్వాత పెట్టొచ్చులే. హ్మ్. అంటే ఏంటి? ఇక్కడ ఎక్కడి ఎవరి దగ్గర నుంచో చెడు దగ్గర నుంచో ఈ సొమ్ము వచ్చుండవచ్చు. హ్మ్. ఇది మంచి సొమ్ము దగ్గర జాయిన్ అయితే, మంచి సొమ్ము దగ్గర మనం పెట్టినట్లయితే, ఈ లోపల ఉన్న సొమ్ము కూడా బయటికి వెళ్ళిపోతుందనే భావన ఎప్పుడైతే ధనాగారం దగ్గర ఉండేటువంటి గడపకు నువ్వు పూజ చేస్తూ ఉంటావో, అవును. అప్పుడు ఇది నీకు వివేకాన్నిచ్చి, ఈ మంచి సొమ్మును మాత్రమే లోపలికి చేర్చేటట్టుగా చేస్తూ ఉంటుంది. హుహుహు. ఇది కుబేర స్థానంలో ఉండేటువంటి గడపకి యొక్క విధానం. ఓహ్! కాబట్టి ప్రతి గడపకి కూడా చాలా విధి విధానాలున్నాయి. హ్మ్. అలాగే మాస్టర్ బెడ్‌రూమ్ అని అంటున్నాం ఇప్పుడు. అవును. అది ఇంటి యజమాని యొక్క ప్రత్యేకమైనటువంటి గది. హ్మ్. ఈ గదిలో కూడా మనం పూర్వం ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఓహ్! ఆ ఇంటి యజమానురాలు హ్మ్. లేకపోతే పెద్ద కోడలు ఏదైనా పట్టుకు రమ్మనమన్నప్పుడు మిగతా వాళ్ళు తొందరగా మావయ్య గారి గదిలోకి వెళ్ళాలి అంటే హ్మ్. ఆలోచన చేసేవారు. ఆహా! మీరు పూర్వకాలంలో గనక మావయ్య గారి గదిలో పెద్ద పందిరి మంచంలాగా ఉండేది. హ్మ్. వారు దిగాలన్నా కూడా 2 పీటల్లా ఒక మెట్లులాగా ఉండేటువంటిది దాని మించి దిగటము. హ్మ్. ఆ మంచాన్ని కూడా చాలా గౌరవ భావనతో పూజ చేయడం. కాబట్టి ఆ గదిలోకి కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళేవారు కాదు. హుహు. కారణం ఏంటి? ఇంటి యజమాని. సో, అక్కడ గడపకు కూడా చాలా ఒక రకమైనటువంటి పూజా విధానంలో మనకి అందుకనే ఈ గృహప్రవేశం అయిన తర్వాత హ్మ్. ప్రతి గడప దగ్గర కొబ్బరికాయి, నిమ్మకాయి కొట్టించేటువంటి విధి విధానంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్క గడప దగ్గర ఉంటుంది. హ్మ్. సో, ఈ గడపని ఆరాధించేయటం మూలకంగా ఇంట్లో సర్వ శుభాలు కలిగించి, సర్వ దురదృష్టాల్ని బయటికి పంపించడమే ఈ యొక్క గడప పూజలో ఉన్నటువంటి ముఖ్య అంతరార్థం. ఇప్పుడు విడి రోజుల్లో ఏ రోజున అంటే మంగళ, శుక్రవారాలు గడపను పూజ చేయాలి ఇలా అంటుంటారు గదండీ! ఏ రోజుల్లో చేయాలి? శుక్రవారం ప్రధానంగా హ్మ్. చక్కగా మీరు గడపని శుద్ధి చేసి, పసుపు బొట్టు పెట్టి గనక నేను ఇందాక చెప్పినట్లుగా 5 బొట్లు 5 బొట్లు. పెట్టి, మీరు గడప మీద గనక బియ్య పిండితో గనక మీరు ముగ్గు ముగ్గు వేసి. కర్రల్లాగా గీసినట్లయితే, హ్మ్. ఆ రోజున ఆ దేవత సంతుష్టురాలై మీ ఇంటి లోపల ఎప్పుడు సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి గడపని ఆరాధన చేయటంలో హ్మ్. చాలా విధి విధానాలున్నాయి. హ్మ్. ఈ గడప పూజ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో గూడా కనీసం శుక్రవారం రోజున చేయటం చాలా మంచిది. ఉత్తమం. అక్కడ అగరబత్తి వెలిగించటము, హ్మ్. ఆ ధూపం ద్వారా లోపలుండేటువంటి దుష్ట శక్తుల్ని హ్మ్. మనం బయటకు పంపించడము, మంచి శుద్ధమైనటువంటి దేవతా శక్తిని ఆ గృహంలో నిరంతరం ఉంచటానికే ఈ గడపే ప్రధానమైనటువంటి దేవత. కాబట్టి ఈ గడపని ఆరాధన చేయటం అందరూ కూడా హ్మ్. తెలుసుకోవాలి. చాలామంది ఈ గడప మీద కూర్చోవటం కానియండి, గడప మీద పేలను చంపుతూ ఉంటారు. చంపుతూ ఉంటారు. అంటే కింద గట్టిగా ఉంటుంది మనం ఇలా నొక్కినప్పుడు అన్నట్టుగా. ఇది చాలా తప్పు. హ్మ్. అలాగే గడప మీద కాళ్ళు పెట్టి నిలబట్టము, గడపకు అటొక్కాలు, ఇటొక్కాలేసి మధ్యంగా కూర్చోవటము. ఈ తర్వాత గడప మీద బొటనవేలుతో రాస్తూ ఉంటారు. ఈ ఆడవాళ్ళు గాని, వయసొచ్చిన పిల్లలు గాని ఎవరితోనైనా మాట్లాడుతూ ఇలా ఇలా బొటనవేలుతో ఇలా రాస్తూ మాట్లాడుతుంటారు. ఇవన్నీ గూడా ఆ ఇంటిలో అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కానియండి, లేకపోతే అగ్ని సంబంధమైన ఆలోచనలు కానియండి, ఓహ్! ఈ వీళ్ళ లోపల కలగటానికి ఇవన్నీ ఉపయుక్తమవుతాయి. హ్మ్. దయచేసి నేను మాతృమూర్తులందరికీ సెలవిస్తున్నాను. ఎప్పుడు గూడా ఇలాంటి పనులు చేయకుండా చక్కగా శుక్రవారం గడపని హ్మ్. ఏవండీ మేము కడగలేము, నీళ్లు పోవనుకున్నప్పుడు చక్కని తడి బట్టతో తడిబట్టతో. మంచిగా గడపని తుడిచేసుకొని మీరు బొట్టు పెట్టుకున్నట్లయితే మీ ఇల్లు ఎప్పుడూ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం చేత రక్షాగృహంగా మారి మీ పిల్లలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. సంతోషమండి. ప్రస్తుతం అవసరమయ్యే విషయాలే నిజంగా చాలా చక్కగా వివరించారు. గురుగారు ఒకప్పటి రోజుల కన్నా ప్రస్తుత రోజుల్లో చాలా వరకు అప్‌డేట్ అయింది. కాలం మారిపోయింది అంటారు. కాలం ఏమి మారలేదు గానీ, మనం ఆచరిస్తున్న ఈ పద్ధతులు ఇవన్నీ కొంచెం అప్‌డేటెడ్‌గా అయినాయి అని చెప్పొచ్చు. అంటే టెక్నాలజీ పెరిగింది. మరి టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ మనకన్నీ ఇస్తుంది, డబ్బుంటే అన్నీ వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో భక్తి ఎంతవరకు అవసరం? టెక్నాలజీ అనేటువంటిది ఒక విషయం. భక్తి అనేటువంటిది ఒక విషయం. హ్మ్. ఈ రెండిటిని మీరు ముడిపెట్టి ఒకొక్క ప్రశ్నగా జనాలందరి మనసుల్లో హ్మ్. ఇది చాలామందికున్న హ్మ్. నేటి యువతకి హ్మ్. ఇది చాలా మందికి ఎట్లాగో నా దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి దేవుడితో ఏం పని ఏం పని? అని అనుకోవచ్చు మనం. అలాంటి ప్రశ్నని మీరిప్పుడు నన్ను అడగటం జరిగింది.
ఇప్పుడు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ఈ గురువుగారు ఏం సమాధానం చెప్తారు, అలా చూడాలి. waiting. చాలా మంచి ప్రశ్న అమ్మా. మాకు ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా కూడా మాలో ఉన్న విజ్ఞానానికి మేము ఒకటి మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకునేటువంటి వాళ్ళం అవుతాము. తెలియని వాళ్ళకి తెలియచెప్పినటువంటి వాళ్ళం అవుతాం. చాలా సంతోషం మీరు ఈ ప్రశ్న అడిగినందుకు. ఈ 2 రకాలని మనం ఎలా కోణంలో చూడాలి, ఒకటే కోణంగా ఎలా చూడాలి అనేటువంటిది ఒకటి. 2 కోణాలు విడివిడి విభిన్నమైనటువంటి కోణాలు. ఆ. భక్తి అంటే ఏమిటి అసలు? మీ దృష్టిలో ఒక్కసారి చెప్పండి నాకు. ప్రస్తుతం భక్తి అయితే కోరిక తీరడం కోసం ఏదో ఒక, అంటే వాళ్ళకి ఇష్ట దైవమో కులదైవమో ఎవరినో ఒకరిని పట్టుకొని తోచిన విధంగా ఏదో ఒక ఆరాధన చేయటం. అది కోరిక నెరవేర్చుకుంటానికి చేసే పనే తప్ప అక్కడ మీరు భక్తి అనే దానికి ఆన్సర్ ఎక్కడుంది? లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. భక్తి అంటే అభిమానించటము, ప్రేమించటము. ఇప్పుడు మీ వారితో మీరు భక్తిగా ఉన్నారు అని అనలేం కదా, మీ వారితో మీరు ప్రేమగా ఉన్నారు అని అంటాం. అవును. అదే భగవంతుడు అనేటువంటి వాడు అందరికీ సంబంధించిన వ్యక్తి. కాబట్టి అందరికీ సంబంధించిన వ్యక్తిని ఒక గురువు గారు ఉంటారు, అప్పుడు తల్లిదండ్రులు ఉంటారు ఆ ప్లేస్లో. అందరూ అంటే ఇక్కడ ఏంటి, ఆ కుటుంబం మనం చూస్తే ఇక్కడ అమ్మా నాన్నతో మీరు భక్తిగా ఉండాలి, దేవుడితో భక్తిగా ఉండాలి, గురువుగారితో భక్తిగా ఉండాలిరా అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది సమూహానికి సంబంధించిన వ్యక్తితో మీరు ప్రేమగా జీవించే విధానాన్నే భక్తి అని అంటారు. ఓకే. ఇది అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడితో భక్తిగా ఉన్నాను, నేను నా దేవుడితో భక్తిగా ఉన్నాను అంటే బాగుండదు. నేను దేవుడితో ఆరాధన చేస్తున్నాను అంటే ఒక రకంగా కొంచెం, దేవుడితో భక్తి ఏమిటి అనేటంటే దేవుడిని ఆరాధించడమే భక్తి ఇక్కడ. అంటే ఈ ఆరాధన అనే దాన్ని తెలుగులో ప్రేమ అని చెప్పాలి, బాగా విశదీకరించేటట్టుగా, అర్థమయ్యేటట్టుగా. మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? దేవుడికి చక్కగా ఫోటో తుడుస్తారు, మంచిగా చక్కగా నీట్గా మీరు ఎలా మేకప్ చేసుకున్నారు ఆ మాదిరిగా ఆయనకు ఒక చందనం పెట్టడం కానివ్వండి, దాని మీద ఇంకా అందంగా చుక్కల బొట్లని, అలా మీరు ఎలాగైతే మీ అలాగే ఆ భగవంతుడిని కూడా డెకరేట్ చేస్తారు. సో ఇది ఒక రకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సేవ, ఆరాధన. ఇది సేవించటం అంటే ఆయన డెకరేట్ చేయటం. అలాగే ఆయన వస్త్రాలు తొడగటం కానివ్వండి, ఆభరణాలు పెట్టడం కానివ్వండి, ఇదంతా. ఇక ఆయనకి పుష్పాలు పెట్టడము, ఆహారం ఇవ్వటం అనేటువంటిది మాతృప్రేమను చూపించడం. అక్కడ పిల్లవాడికి ఎలాగైతే అమ్మ చక్కగా అన్నీ తినిపిస్తుంటుంది, నాన్న బాగా తిన్నాన్న, నెయ్యి పప్పు బువ్వ పెట్టానరా, మనకి పల్లెటూళ్ళలో ఇలాంటి మాటలు అంటూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుంది ఆ వర్డ్స్ కూడా. ఇప్పుడు భగవంతుడు కూడా ఇలా 5 సార్లు చూపించండి అని బ్రాహ్మణుడు మంత్రపూర్వకంగా 5 సార్లు స్వాహ స్వాహ అంటూ 5 సార్లు చేయి చూపించాడు. అంటే ఏంటి, బాగా తిను స్వామి, మంచిగా తిను స్వామి, నేను చేసింది బాగా లేదా అనే ఒక భావనని భగవంతుడి దగ్గర మనం ప్రకటితం చేయటమే ఈ భక్తిలో ఉన్న అంతరార్థం. సో ఇక్కడ భావ ప్రకటనని రకరకాల కోణాల్లో భగవంతుడిని ఆరాధనా క్రమంలో చూపించడం ఏదైతే ఉన్నదో ఆ ప్రేమని భక్తి అంటాము. ఆ ప్రేమలో చూపించేటువంటి వివిధ రకాలైనటువంటి భంగిమలు అయితే ఏవైతే ఉన్నాయో అది పూజ. మీకు అర్థమైందమ్మా? సో ఇది ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇవి రెండిటికి అవసరం లేదా అని చాలామంది అనుకుంటా. నేను అందుకే ఇంత వివరణ చెప్పాను, భక్తికి పూజకి ఇంత వివరణ అందుకనే ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, టెక్నాలజీ ఉంటే ఈ ప్రేమ అవసరం లేదా మనిషికి? కావాలి కదండి, ఎందుకొద్దు? మరి ఇప్పుడు ఈ ప్రశ్న అడిగినటువంటి వీక్షకులకు కానీ మీరు అందరి మనసుల్లో ఉన్నదే కదా, ఎవరెవరో కొన్ని మెసేజెస్ చేస్తూ ఉంటారు వీడియోస్కి, ఇట్లా అడగండి అని మిమ్మల్ని యాంకర్గా ఇవన్నీ కూడా మీకు సజెషన్స్ చేస్తుంటారు. సో మరి ఇప్పుడు ప్రేమ అవసరం లేదా? మనకి టెక్నాలజీ ఉంది కదా, అమ్మ నాన్న ప్రేమ అవసరం లేదా? ఒక అన్నయ్య ప్రేమ అవసరం లేదా? భగవంతుడు అంటే ఎవరమ్మా? ఒక శక్తి కేంద్రం. శక్తి ఎందు నువ్వు గౌరవ భావన, ప్రేమ భావన, భక్తి భావన, ఇవన్నీ మర్యాదలో ఒక్కొక్క రకమైనటువంటి స్టేజెస్. ఇప్పుడు రాష్ట్రపతికి ఉండే సెక్యూరిటీ వేరుంటుంది, ప్రధానమంత్రికి ఉండే సెక్యూరిటీ వేరుంటుంది, కేంద్ర మంత్రులకు ఉండే సెక్యూరిటీ వేరుంటుంది, చీఫ్ జస్టిస్కి వేరే సెక్యూరిటీ ఉంటుంది, మామూలు జడ్జీలకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మంత్రులకు ఒక సెక్యూరిటీ, ఎమ్మెల్యేకు మామూలు సెక్యూరిటీ ఉంటుంది. ఇలా ఎట్లాగైతే డిఫరెన్సెస్ ఉన్నాయో భక్తిలో కూడా చేసే సేవలకి రకరకాలైన పేర్లు ఉన్నాయి. పూజ, అర్చన, ఆరాధన,
అభిషేకము. అభిషేకం అనేవి కూడా ఇవన్నీ ఒక రకమైన మర్యాదలు, ఉమ్, ఒక శక్తికి చేసే మర్యాద క్రమము. ఉమ్, దీనికి టెక్నాలజీ వస్తే ఇవన్నీ చేయకూడదా? అది తెలుసుకోవాలి వీక్షకులందరూ కూడా. మీ అజ్ఞానం, మన అజ్ఞానం ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ ప్రశ్నలోనే అజ్ఞానం ఉన్నది. మీకు అర్థమైందమ్మా నేను చెప్పింది? ఆ, ప్రశ్నే అజ్ఞానమైన ప్రశ్న. ఉమ్, ఉమ్, కానీ చూడటానికి ఇంకొకరిని సమాధానం చెప్పలేడేమో ఈ గురువు గారు అని ఇరికించే ప్రశ్న. బాగుంది, మంచి ప్రశ్న అడిగారు విజిత గారు, ఈయన ఏం చెప్తారు అని వీక్షకుల్ని రంజింపజేసేటట్టుగా మీరు అడిగారు. ఏ? ఇక్కడ టెక్నాలజీ వచ్చినంత మాత్రాన ప్రేమ అవసరం లేదా అంటే, టెక్నాలజీ వచ్చినా కూడా ఈ భక్తి ప్రేమ ఇవన్నీ కావాలి. కానీ వీటికి టెక్నాలజీతో అవసరం లేదు. ఉమ్, రెండు కోణాలు ఇక్కడ. భక్తికి టెక్నాలజీతో అవసరం లేదు, అవసరం లేదు. కానీ టెక్నాలజీకి వచ్చిన భక్తి కావాలి. నీ భర్త యందు నీకు భక్తి కావాలి, నీ తండ్రి యందు నీకు భక్తి కావాలి, నీ విద్య నేర్పిన యందు భక్తి కావాలి, నీ కంపెనీలో నీకంటే సుపీరియర్ యందు నీకు భక్తి కావాలి. ఉమ్, టెక్నాలజీ అక్కడ ఉన్నది కదా అని చెప్పి నీ సుపీరియర్ నువ్వు అగౌరవపరిస్తే ఇక్కడ నిన్ను జాబ్లో ఉంచుకుంటాడా? ఉంచుకోడే. కాబట్టి ఇక్కడ ఏం కావాల్సి వస్తుంది? భక్తి. నువ్వు ఎంత టెక్నాలజీగా గొప్పవాడిగా ఉన్నా ఇక్కడ ఈ మనిషి అనేటువంటి దానిలో ఈ లక్షణాలు లేకపోతే అక్కడ ఎండింగ్ కార్డ్ అని పడుతోంది. కాబట్టి టెక్నాలజీ వచ్చినంత మాత్రాన ఉమ్, ఈ అందుకనే కదా ప్రపంచంలో సనాతనమైన హిందూ ధర్మం ఇంతకాలం నిలబడటానికి కారణం ఇది ఒక్కటే. ఎప్పుడూ కూడా సనాతన ధర్మము ధర్మాన్ని మాత్రమే బోధించింది. ఉమ్, నిజమైనటువంటి ధర్మాన్ని, ధర్మము నిజమైనటువంటి విద్యను, నిజమైనటువంటి విజ్ఞానాన్ని పంచింది. అందువల్లనే ఎన్ని దేశాల యందు కూడా భారతదేశం ఒకటే ఒక దేశంగా, అంత గొప్ప దేశంగా నా భారతదేశం, ఈ సనాతన ధర్మం ఎన్ని దేశాలకు వెళ్ళినా కూడా అందరూ అక్కడ నమస్కరిస్తున్నారంటే కారణం దీనిలో ఉండే గొప్పతనం. ఆ, కాబట్టి ఈ గొప్పతనం అనేది టెక్నాలజీకి ఉపయోగపడుతుంది. టెక్నాలజీ ఈ గొప్పతనానికి ఉపయోగపడుతుందో లేదో నేను చెప్పలేను, కానీ ఈ గొప్పతనం టెక్నాలజీ కంపల్సరీగా కావాలి. అక్కడ ఎందుకు కావాలి అంటున్నానంటే, ఈ గొప్పతనమైనటువంటి లక్షణాలు నీలో ఉంటే ఉమ్, ఆ టెక్నాలజీని ఉపయోగించే చోట నీవు ఈ గొప్ప లక్షణాలని ప్రదర్శిస్తే అవతల వాళ్ళు నీ యందు అభిమానం పెంచుకునేటువంటి, ఉమ్, నీకు గౌరవం ఇచ్చేటువంటి, నువ్వు మర్యాదను పొందేటువంటి, నువ్వే కావాలి ఉద్యోగురాలుగా అని కోరుకుంటానికి అవతల వాళ్ళకి ఈ భక్తి ఉపయోగపడుతుంది నీలో ఉంటే. ఓకే. ఇది తెలుసుకోవాలి. ఇంకొక విషయం, సరే ఇప్పుడు మీరు జనాలందరికీ టెక్నాలజీ అవసరం. టెక్నాలజీ వచ్చిందమ్మా, చాలా మంచిదే, దానికి మేము సైన్స్కి వ్యతిరేకం కాదు. సీసీటీవీలు వచ్చినాయి, ఉమ్, దానివల్ల ఏం జరిగింది మీరు ఆలోచించేస్తే, ఉమ్, సీసీటీవీ అయిపోయినటువంటి జరిగినటువంటి విషయాన్ని ఎలా జరిగిందో తెలుసుకుంటానికి ఉపయోగపడుతుంది. ఒక దొంగతనం జరిగింది, మనం ఇప్పుడు ఏదో ఇక్కడ ఇంపార్టెంట్ పెద్ద ఫైల్ పెట్టాము, ఫైల్ కనిపించలేదు, సో సీసీటీవీ ఫుటేజ్ తీస్తే ఎవరున్నారు. కానీ ఈ ఫైల్ ఇక్కడి నుంచి మాయమయ్యేటట్టుగా సీసీటీవీ చేయలేకపోతుందిగా, మాయం కాకుండా. మరి టెక్నాలజీ ఎక్కడ ఉపయోగపడింది అక్కడ? ఉమ్, మీరు ఆలోచన చేయండి. కానీ టెక్నాలజీ అనేది దాని పరిధి కొంతవరకే. అది ఎన్ని సంవత్సరాలు మీరు 2050 వచ్చినా కూడా ఈ శాస్త్రాన్ని ఏ టెక్నాలజీ కూడా దాటి వెళ్ళలేదు. ఆ, భారతీయ సనాతన ధర్మ పురాణాలని కానీ, సనాతనమైనటువంటి వేద ధర్మాన్ని కానీ, సనాతనమైనటువంటి ఉపనిషత్తు ధర్మాన్ని కానీ, సనాతనమైనటువంటి ఏ విషయాన్ని కానీ ఏ టెక్నాలజీ ఒక్కరోజు కూడా దాటి ముందరికి వెళ్ళలేదు. ఇది 1000కి 2000% నిజం. కారణం టెక్నాలజీ అనేటువంటి నా దగ్గర ఉన్నది అనేటువంటి వచ్చిన తర్వాత ఆ మనిషిలో అహంకారం వస్తోంది. ఆ, అహంకారమే అతని పతనానికి నాందవుతోంది. అప్పుడు ఆ టెక్నాలజీ కూడా అతన్ని కాపాడలేదు. ఉమ్, అది మనం తెలుసుకోవాలి. ఆ, ఒక సీసీటీవీ గురించి మీకు చెప్పాను. అవును. ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది టెక్నాలజీలో. ఈ ఫోన్ ద్వారా కానీ లేదా ఒక టీవీలు వచ్చినాయి, దీనిలో కానీ మేము ఎలా ఈ రెండింటిని ఉపయోగించుకుంటున్నాం మాలాంటి వాళ్ళు ఉమ్, అంటే, ఈ పురాణాలకు సంబంధించిన వేద ధర్మాలు కానివ్వండి, ఇలా మీరు వీడియోలు చేయటం మూలకంగా ఇతర దేశాల్లో ఉండేటువంటి మన తెలుగు వాళ్ళు కానివ్వండి,
ఈ సంప్రదాయాన్ని పాటిద్దాం అనుకునే వారు కానివ్వండి, ఈ సమాచారం మేము ఇక్కడి నుంచే పంపిస్తున్నాం అన్ని దేశాలకి. సో దాని ద్వారా ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకుంటున్నాము. అక్కడ ఈ టెక్నాలజీ గొప్పగా ఉన్నది, అక్కడ వరకు మీకు అర్థమవుతుంది. కానీ ఇదే టెక్నాలజీ ఇంత మాత్రం గొప్పగా పనిచేస్తున్నా దానిలో చూడకూడనివన్నీ కూడా ఎలా వస్తున్నాయి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ఫేస్బుక్ మీరు ఓపెన్ చేస్తారు, దానిలో మధ్య మధ్యలో కొన్ని చూడని కూడా వస్తున్నాయి. పెద్దవాళ్ళకే చాలా ఇబ్బందికరమైనటువంటి కూడా కొన్ని వస్తున్నాయని చాలా మంది అనుకుంటున్నారు. నాకు అనుకుంటాం మూలకంగా తెలిసినవి తప్ప నాకు దానిలో ఏమొస్తుందో పెద్దగా తెలియదు. మరి ఎందుకు వస్తున్నాయి చెప్పండి దీనిలోకి? దేవుడైతే పెట్టలేదు కదా ఇవన్నీ, కానీ ఆ మనిషి అక్కడ క్రియేట్ చేసి పంపిస్తున్నాడు. అంటే టెక్నాలజీని చెడుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు అనేది మీరు గమనించాలి. కానీ టెక్నాలజీ మాత్రము దేనికి ఉపయోగపడాలంటే ఆ కోణంలో బాగా ఆ టెక్నాలజీ వెళ్తూనే ఉన్నది. కాబట్టి ఇక్కడ మంచిగా ఉపయోగించి అంటే ఏంటి, ఇక్కడ టెక్నాలజీ వలన ఉపయోగం కంటే మనిషి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఈ టెక్నాలజీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితిని క్రియేట్ చేస్తోంది. ఎలాగా మీరు అనుకోవచ్చు, ప్రమాదం ఎలాగా అని. ఒక అనవసరమైన వార్తని సర్క్యులేట్ చేయటం మూలకంగా ఆ దేశంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయి. మరి ఈ సర్క్యులేట్ చేయడానికి ఈ వాట్సాప్ సందేశాలని, రకరకాలైనటువంటి ఎస్ఎంఎస్లని, రకరకాల ఫేస్బుక్లోని ఇట్లా పంపిస్తుంటే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో అక్కడంతా కూడా ఆ పరిస్థితులకు అనుగుణంగా సీరియస్ అవుతోంది అనుకున్నప్పుడు నెట్ని కట్ చేయటము, ఆ సర్వీసులను ఆప్ చేయటము ప్రభుత్వాలు చేస్తున్నాయా లేవా? అంటే ఇప్పుడు టెక్నాలజీని ఆప్ చేశారా లేదా? కానీ అక్కడ దేవుడి యొక్క ఆరాధన ఆప్ చేయలేదుగా. మీరు అది గుర్తుపెట్టుకోండి. అంటే టెక్నాలజీతో మనము భగవంతుడిని ఎప్పుడు పోల్చుకోవద్దు. టెక్నాలజీ కంటే ఈ టెక్నాలజీని నీ మస్తిష్కంలో ఇచ్చిన వాడే భగవంతుడు. నువ్వు ఆయనతో పోటీ పడతాను అంటే భక్తిలో పోటీ పడు, సేవలో పోటీ పడు, కీర్తిలో పోటీ పడు. భగవంతుడి కంటే నాకు ఎక్కువ కీర్తి భగవంతుడు అనేటట్టుగా నువ్వు చేసుకో. అలా పోటీ పడ్డవాళ్ళు ఎవరమ్మా? ఒక రామదాసు, ఒక పురంధరదాసు, ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య. సంగీతం ద్వారా ఇప్పటికీ వాళ్ళు బతికే ఉన్నారు కదా దేవుడితో పాటు సమానంగా. మీరు ఆలోచన చెయ్యండి, వాళ్ళ కీర్తనలు, వాళ్ళ రచనలు ఇప్పటికీ బతికే ఉన్నాయి కదా. సరే, వేదాలంటే వ్యాసులు రాశారు అంటే అది నిజమో అబద్ధమో మీరు అనుకోవచ్చు. వీళ్ళందరూ అయితే మన మనుషుల మధ్యలో పుట్టినటువంటి వాళ్ళే కదా. వాళ్ళు రాసిన పాటల ద్వారా ఎంతమంది ఆనందాన్ని పొందారు. వాళ్ళు రాసిన దానిలో పదజాలం కానివ్వండి, భగవంతుడి యొక్క మాటలే కదా ఉన్నది, భగవత్ తత్వాన్నే గారు చెప్పారు. ఒక్కొక్క పాట వింటూ ఉంటే మనకి ఏమీ సేతురా లింగ ఆ పాటలు మీరు వింటూ ఉంటుంటే కొన్ని పాటలు తందనానా బళ అని కానీ, లేకపోతే బ్రహ్మం ఒకటే. కాబట్టి టెక్నాలజీ అనేటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా మంచి దానికి ఉపయోగించుకుంటే ప్రపంచం అంతా యావత్తు కూడా మంచికి దారి తీయటానికి ఉపయోగపడేది. కానీ మరి అందరూ అట్లా ఉపయోగిస్తున్నారా? ఉపయోగించట్లేదు. కానీ భక్తి అనేటువంటి దానికి వచ్చేసరికి, భగవంతుడు అనే సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు ఒక గురువు గారి మీద నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ భగవంతుడు మిమ్మల్ని తప్పు పట్టడు. మీ ఇంట్లో మీరు భక్తిపూర్వకంగా పూజ చేసుకోవచ్చు, వేరే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. చక్కగా దేవుడి ఫోటో పెట్టుకుంటారు, భగవంతుడా ఏదన్నా నా తప్పు ఉంటే పూర్వజన్మలో తీసేసేయ, నాకు జ్ఞానాన్ని కలిగించు, ఈ సమస్యను పోగొట్టు అని మీరు వేడుకోవచ్చు. దేని మీద ఆధారపడక్కర్లేదు. ఇక్కడ ఏవి కూడా ఆప్ చేయాల్సిన పరిస్థితి లేదు. మీరు బాగా ఆలోచన చేస్తే ఇప్పుడు ఏదో సందేశం వస్తే ప్రభుత్వాలు అక్కడ నెట్ తీసేసినట్టుగా ఇక్కడ మీరు భగవంతుడితో కనెక్షన్ ఎవరు తీసేయలేరు. మీరు సింగిల్గా ఉండి పూజ చేసుకోవచ్చు, కుటుంబ సమేతంగా ఉండి పూజ చేసుకోవచ్చు, గురువుని కూర్చోబెట్టి పూజ చేసుకోవచ్చు, పురోహితుడు, అది మీ ఇష్టం. కానీ దీన్ని ఎవడు కూడా ఇక్కడ ఆపలేడు. ఒకవేళ మీకు ఇక్కడ ఆపుతా ఉంటే దేవుడి ఫోటో తీసేయచ్చు, మనసు లోపల నుంచి దేవుడిని తీసేయలేరు కదా. దట్ ఈస్ భక్తి. కాబట్టి భక్తిని అనేటువంటి విషయాన్ని మనసులోంచి తొలగించలేరు ఎప్పుడు కూడా. ఎప్పుడు ప్రవేశిస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో,
ప్రాణం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తల్లి గర్భంలో ఇంత గుప్పెడంత మాంసం ముద్ద, పిండం కింద మారే ముందర మాంసం ముద్ద. ఈ మాంసం ముద్దకి ప్రాణం ఎక్కడుంది చెప్పండి? ఈ మాంసం ముద్దకి అప్పుడు కళ్ళు ఎక్కడున్నాయి, మూత ఎక్కడున్నది, కాలు ఎక్కడున్నది చెప్పండి? వెన్నుపూస ఎక్కడుంది ఈ మాంసం ముద్దకి? ఇంతవరకు ఈ మాంసం ముద్దకి ఈ అవయవాలు ఇక్కడ ఉన్నాయి అని ఏ టెక్నాలజీ చెప్పిందా? చెప్పలేదు. కానీ భగవత్ శక్తి ఈ మాంసం ముద్దకి ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో భగవంతుడికి ఇక్కడ ఈ మాంసం ముద్దకి లెక్క పెట్టి అక్కడే పెట్టాడు దేవుడు. లేకపోతే మోకాళ్ళ దగ్గర తలకాయ పెట్టచ్చు కదమ్మా పుట్టిన తర్వాత. అలా పెట్టాడా భగవంతుడు? పెట్టలేదే. కాబట్టి ఎప్పుడు భక్తి అలాంటిది. భక్తి ఎప్పుడు నిస్వార్థమైనది. భక్తి నిజాయితీ, స్వచ్ఛమైనటువంటిది, స్వచ్ఛత కలిగి ఉన్నది. కానీ టెక్నాలజీలో అలా ఉండదు. టెక్నాలజీని వాడే మనసులో కనుక చెడు వచ్చినప్పుడు ఇదే సీసీటీవీ ఆడపిల్లల స్నానాల గదుల దగ్గర పెడుతున్నారు. ఎంత దుర్మార్గమైన చర్యమ్మా, ఎంత నీచమైనటువంటి విధానం వారి. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచన చేయవలసింది ఏమిటి? భక్తిని ఎప్పుడూ కూడా టెక్నాలజీ దాటలేదు. కానీ ఈ మనిషిని సరిదిద్దటానికి భక్తి ఉపయోగపడుతుంది. చెడ్డవాణ్ణి మంచివాడిగా మార్చటానికి, దుర్మార్గుడిని సన్మార్గుడిగా తీసుకురావటానికి, దుర్బుద్ధి కలిగినటువంటి వాడిని సద్బుద్ధి కలిగడానికి వాడిని కూర్చోబెట్టి ఈ చరిత్రలు చెప్పినప్పుడు ఏదో ఒక రోజు వాడి లోపల మార్పు సంభవించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి భక్తి అంత గొప్పది. కానీ టెక్నాలజీ అనేదాన్ని అది ఒకటే మోడల్గా ఉంటుంది, డిజైన్ అంతే, అది మారదు. మనిషిని మార్చలేదు కూడా టెక్నాలజీ. ఇప్పుడు ఒక మనిషిలో చెడ్డ బుద్ధి ఉందమ్మా, టెక్నాలజీ వాడిని ఏమైనా చెడ్డ బుద్ధిని మార్చేస్తుందా? మార్చట్లేదు. కానీ భక్తి మార్పు తెప్పిస్తుంది. అదే భక్తి పాపము పుణ్యము అనేటువంటి విషయాలన్నీ చెప్పింది. ఇంకా ఏం చెప్తోంది? భూమి మీద నువ్వు ఎలా అన్నా తప్పించుకుంటావురా, కానీ నేను పైన నేను శిక్షిస్తానురా అని నీ మనిషి చేసినటువంటి అవిజ్ఞానానికి సంబంధించిన పనులు నువ్వు తప్పించుకోలేవురా అని భగవంతుడు ఖరాఖండిగా చెప్పేటువంటిది ఏదైతే ఉందో అది భక్తి. కానీ ఇక్కడికి వచ్చేసరికి టెక్నాలజీలో మనము పౌడర్ వేసి చెక్ చేస్తారు వేలు ముద్రలు, ఈ ముందరగానే తుడిచేస్తే ఉపయోగం లేదు. చూసారా మీకు టెక్నాలజీలు ఎంత ఇదిగా ఉన్నాయో? కాబట్టి టెక్నాలజీ కొంతవరకు మనిషి మనుగడకి తప్పకుండా ఉపయోగపడుతుంది, అది గొప్పది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు చెప్తున్నాను ఇట్లాంటి సందేహం లేదని అంటే, ఇప్పుడు ఒక మనిషికి కాలు విరిగిపోయింది, టెక్నాలజీ ద్వారా అంటే ప్రయత్నం చేయగా ఒక స్టీల్ రాడ్ పెడితే ఆ కాల్ జాయింట్ చేయొచ్చు. 20 ఎముకి విరిగిపోయింది, అక్కడ పెట్టవచ్చు, చెయ్యి మనం చూస్తాం. సో టెక్నాలజీ అనేది కొంత మనిషికి ఆస్కారం అవుతున్నది. కాబట్టి భగవంతుడు అదే చెప్పాడు, నీకు ఎవరు నీ జీవితంలో అభివృద్ధికి ఆస్కారం అవుతూ ఉంటారో వాళ్ళని దేవుడిగా గౌరవించు, ప్రేమించు, అభిమానించు. అందుకనే మేము అలాంటి టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళని కూడా భగవత్ రూపులుగానే ఆధ్యాత్మికం చూస్తుంది. అందుకనే మన దగ్గర డాక్టర్లను కూడా ఏమంటామో, వైద్యో నారాయణో హరి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? అలాంటి ఉపయోగపరమైన చేసిన వాళ్ళని భగవంతుడితో సమానమైన స్థితిని మనం కల్పించాం మన సనాతన ధర్మంలో. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక దేశం నుంచి మన శత్రు దేశం పాకిస్తాన్ అందరికీ తెలిసిందే. మన పాకిస్తాన్ నుంచి మన మీద బాంబు పడుతున్నప్పుడు ఆ బాంబుల్ని డైవర్ట్ చేయటానికి ఆ దేశం మీదకి మళ్ళీ తిరిగి రివర్స్ చేయటానికో లేదా ఆ గాల్లోనే ఆ దేశం దగ్గరే పేలిపోయేటట్టుగానో టెక్నాలజీ వచ్చింది. అది కనిపెట్టిన వాడు ఒక మహర్షి. వాడిని మేము మహర్షిగానే గమనిస్తాం, మహర్షిగానే చూస్తాం, ఎంతో గొప్పగా గర్వపడతాం అట్లాంటి సైంటిస్టులను చూసి మేము కూడా. ఎందుకంటే మహర్షులు చేశారుగా. మహర్షులు ఈ రామాయణంలో కూడా మీరు చూసినా కూడా రాములు వారు చాలా ఆశ్రమాలు తిరుగుతూ ఉంటారమ్మా. వారి ప్రయాణంలో జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆయుధాలను ఇచ్చినప్పుడు
రాములు వారికి చెప్తారు ఈ ఆయుధాన్ని ఇచ్చేటప్పుడు, రామా ఈ ఆయుధాన్ని నీ మీదకు గనక ఏదైనా ఎవరైనా ఫలానా అస్త్రం వేసినప్పుడు నాగాస్త్రం వేశాడు, ఇదిగో నీకు గరుడాస్త్రం ఇస్తున్నాను. సో గరుడ ఈ నాగుపామును సంహరించేది, నీకు ఇది ఉపయోగపడుతుంది ఏంటి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అగ్నియాస్త్రం ఇచ్చాను, వరుణాస్త్రము అంటే ఏంటి, అగ్నిని చల్లార్చటము. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కూడా అదే కదా. సో మన మహర్షులు ఏదైతే విద్య ఉన్నదో దాన్ని ఇక్కడ సైంటిస్టులు ఆ విధంగా చేశారు. కాబట్టి వీళ్ళు మహర్షులే, మేము ఋషిగానే చూస్తాం దాన్ని. మీరు టెక్నాలజీ అనే పదం ఉపయోగించారు, బట్ ఆయన భగవంతుడి స్వరూపము. భగవంతుడు ఆయనకు అంత మస్తిష్కంలో విజ్ఞానాన్ని ఇచ్చాడు, అందుకని ఆయన గొప్పవాడు అయ్యాడు అని చెప్తున్నాం మేము. మీరు అది తెలుసుకోకుండా ఆ మాటని గ్రహించకుండా టెక్నాలజీతో మాకు సంబంధం ఉంది కాబట్టి దేవుడు అవసరం లేదు అని అంటున్నారు. సరే, దేవుడు అవసరం లేదు, కానీ టెక్నాలజీ ఉన్నా లేకపోయినా మనిషి పుట్టుక చావు రెండూ నడుస్తూనే ఉన్నాయి. ఏ టెక్నాలజీ కూడా ఏ మనిషిని చావుని ఆపలేదు ఇంతవరకు. ఏ మనిషి పుట్టుకని ఆపటానికి టెక్నాలజీ ఉపయోగపడింది, పుట్టుకని ఆపటానికి టెక్నాలజీ ఉపయోగపడింది. అది కూడా చెప్తున్నా. మీరు ఎలాగా గర్భిణీ స్త్రీలను ఎక్కువగా ఎక్స్రేస్కి వెళ్ళొద్దు అంటారు, స్కానింగ్స్కి వెళ్ళొద్దు అంటే ఏమవుతుంది, అక్కడ ఒక రేడియేషన్ ద్వారా లోపల శిశువు మీద అనేకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అంటే మరి నీ టెక్నాలజీ మనిషి జీవనానికి ప్రమాదం ఉన్నదా లేదా? కానీ మీరు భక్తితో దేవుణ్ణి ఆరాధన చేస్తే ఎవరికి ఇక్కడ ప్రమాదం ఉంది చెప్పండి? మీ ఇంట్లో మీరు పూజ చేసుకున్నారమ్మా, నా ఇంట్లో నేను పూజ చేసుకున్నాను, ఇద్దరం మంచిగా చేసాం, దీనిలో ఏం ప్రమాదం ఉంది? కానీ ఇక్కడ శరీరం మీద ప్రమాదం ఉన్నది, శరీరం లోపల శిశువుకి ప్రమాదం ఉన్నది, పుట్టబోయే శిశువుకి కూడా ప్రమాదం ఉన్నది. దీనిలో చాలా రేసు అల్ట్రావైలెట్ రేస్ అని చెప్పి రకరకాల ఎక్స్రేస్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదమైనవి. అందుకనే మీకు బోర్డు కూడా పెడతారు కదా, గర్భిణీ స్త్రీలు ఇక్కడికి రావద్దు మీరు గర్భంతో ఉన్నప్పుడు, ఎందుకంటే తెలియక వచ్చేస్తారు అన్నట్టుగా వాళ్ళని రావద్దని కూడా హాస్పిటల్లో పెడతారు. అంటే ఏంటి, టెక్నాలజీ మనిషిని పుట్టుక లోపల కూడా ప్రమాదాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా అమ్మ టెక్నాలజీ ఇప్పుడు మనకు అభివృద్ధి చెందింది, ఆ సైంటిస్టులు చక్కగా ఈ సమయంలో ఇక్కడ పిడుగులు పడుతున్నాయి అనేటువంటిది ఒక 2 నిమిషాల ముందర చెప్పగలుగుతారటమ్మా. ఆ టెక్నాలజీ వచ్చింది 2 నిమిషాల ముందర. గవర్నమెంట్ వారు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వారు ఈ యొక్క దీన్ని వాడుకుని ఆ పిడుగు పడే ఏరియా ఏదైతే ఉన్నదో వాళ్ళందరికీ SMS వెళ్తుంది ఇప్పుడు. సో పిడుగు పడుతుంది అనేది ముందరగా తెలుసుకున్నారు, మంచిదేగా ఎవరైనా ఆ ప్రదేశంలో ఉంటే జాగ్రత్త పడటానికి. సో ఈ పిడుగులు పడే సమయం వచ్చింది, అందరూ ఒక అలర్ట్గా ఉండటానికి. భక్తి కూడా ఏం చెప్పింది, నీ ప్రయాణంలో అనేక ప్రమాదాలు ఉంటూ ఉంటాయి, ప్రతిదాన్ని అలర్ట్గా చూస్తూ ఉండు, అలర్ట్గా జీవించు, అదేగా చెప్పింది. నీకు కాస్త పూజ చేస్తావమ్మా, ఒక కోరిక నెరవేరుతుంది, దేవుడి దగ్గర చెప్పి మంచిగా పూజ చేయి. అబ్బా దేవుడు నా పక్షపాతి, నాకు వచ్చే అహంకారం వస్తుంది. అహంకారమే అలర్ట్ చేయటము, పిడుగు లాంటిది. అందుకని ఏం చేస్తూ ఉంటాడు భగవంతుడు, నీలో అది పెరిగినప్పుడల్లా వాత పెడతాడు. ఈ వాత పెట్టడమే అలర్ట్. అదేంటి దేవుడు నిన్నటిదాకా నా పక్షమే అంటే అప్పుడు నీలో రియలైజేషన్ మొదలవ్వాలి. కాబట్టి టెక్నాలజీ అనేది గొప్పదే, కానీ వేదాలని దాటి మాత్రం ఎప్పటికీ వెళ్ళదు ఈ టెక్నాలజీ. వేదంలో దీనికి మించినటువంటి టెక్నాలజీ ఉంది, దీన్ని మించినటువంటి మన ధర్మాల్లో చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని అవగాహన చేసుకోవాలి. నేటి యువత తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పాలి ఈ విషయాన్ని, అవగాహన చేసుకుని ఈ వేదాల్లో ఉన్న రహస్యాల్ని మీ నిజ జీవితంలో పాటిస్తే మీ నిజ జీవితం కూడా ఆ పాటించడం మూలకంగా మీరు ఒక దేవుడు అవుతారు, మీరు ఒక త్యాగయ్య అవుతారు, మీరు ఒక అన్నమయ్య అవుతారు, ఓ రామదాస్ అవుతారు, ఒక జనక మహారాజు కావచ్చు. విజ్ఞానం వచ్చిన తర్వాత ధర్మమైన కార్యక్రమాలు చేస్తాం. ఓ ఛత్రపతి శివాజీ కావచ్చు, ధర్మ గ్రంథాలు వినటం మూలకంగా దేశాన్ని రక్షించడానికి. కాబట్టి ఒక స్వామి వివేకానంద లాగా మారచ్చు. దేశానికి వివేకానందుడి వలన భారతదేశం మొత్తాన్ని అందరూ చూసేటట్టుగా చేశాడు. ఒక్క మనిషి ఇతర దేశం వెళ్ళి దేశం మొత్తాన్ని కూడా చూసేటట్టుగా చేశాడు. రోజు దేశానికి ఆ జనాలందరూ వచ్చేటట్టు చేశాడు.
సనాతన ధర్మం వలన దేశానికి ఉపయోగం ఏమిటి అని చాలామంది మాట్లాడారమ్మా. ఇదే నేను మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను అందరికీ. మా వివేకానందుడు ఒక్కడు చికాగోకు వెడితే మాట్లాడిన వేదానికి సంబంధించిన పదజాలము ద్వారా, ఆ మాటల ద్వారా ప్రపంచమంతా ఆ రోజు నుంచి భారతదేశానికి విమానాలు వేసుకుని జనాలందరూ రావటం మొదలెట్టారు. అది ఆధ్యాత్మికం అంటే, ఆది భౌతికం అంటే అది. అందుకని భక్తితో ఎప్పుడూ కూడా, భగవంతుడితో ఎప్పుడూ కూడా దీన్ని మనం పోల్చకూడదు. ప్రతిదీ గొప్పది. ఆ గొప్పదాన్ని సవ్యమైనటువంటి వాటికి ఉపయోగించుకుని మీ జీవితంలో భగవంతుడిని చూడటానికి, భగవద్ దర్శనానికి టెక్నాలజీని ఉపయోగించుకుని మన ఛానల్ చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మీరు అడిగిన ప్రశ్న ఎవరెవరి హృదయాల్లో ఉన్నదో నేను ఎలా చెప్తానని అందరూ టెన్షన్గా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, టెక్నాలజీని కనిపెట్టే వ్యక్తి ఒక ఋషి లాంటివాడు. వాళ్ళని గౌరవిద్దాం, దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుందాం టెక్నాలజీని. అంతేగాని దాన్ని భగవంతుడితో సంబంధం పెట్టవద్దు దయచేసి. భగవంతుడు మన అందరికంటే కూడా గొప్ప శక్తివంతుడు, గొప్పవాడు. వేదాలన్నీ కూడా గొప్పవి. దాంతో ఈ టెక్నాలజీని ముడిపెట్టవద్దు. ప్రతిదీ గొప్పది అని చెప్పిందే వేదం. కాబట్టి వేద పద్ధతిని పాటిద్దాం, గౌరవిద్దాం, ఆనందమైన జీవితాన్ని పొందుదాం. గురుగారు చాలా వరకు చూస్తుంటాము, మనం అన్న మాట ఇది కరెక్టే అని చెప్పడానికి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళ మీద ప్రమాణం చేయడం కానీ, కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఎక్కువగా ఏదన్నా నేను చేయలేదు అని అంటే నువ్వు చేసినావు ఖచ్చితంగా అని నొక్కి చెప్పాల్సిన సందర్భాల్లో ఇంకా ప్రమాణం చేస్తే ఖచ్చితంగా ఇంక ఇది వీడు చేయలేదు అని నమ్ముతారు. ఇలాంటి సందర్భాల్లో ఇంకా ఇదంతా ఎందుకండి, ఇదంతా సామాన్యులు చేసేది. కోర్టులో ఖచ్చితంగా భగవద్గీత మీద ప్రమాణం చేసే నేను నిజం చెప్తాను అని చెప్పి అక్కడ గీత మీద కూడా ప్రమాణం చేయిస్తూ ఉంటారు. మొత్తానికి ఈ ప్రమాణాలు చాలా రకాలు ఉన్నాయి. మనుషుల మీద కావచ్చు, దేవుళ్ళ మీద కావచ్చు, గ్రంథాల మీద కావచ్చు, రకరకాలుగా ఈ ప్రమాణాలు చూస్తున్నాం. కొంతమంది చీటికి మాటికి, మాటకు ముందు మాటకు తర్వాత అమ్మ మీద ఒట్టు, లేకపోతే వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ మీద ఒట్టు అనేస్తూ ఉంటారు. అలా ఓకగాల నిజంగా ఈ ప్రమాణాలు వేయటం కరెక్టేనా? మాట ఇచ్చి మాట తప్పితే ఆ ప్రమాణం వేసిన పర్సన్కి, అంటే వేసిన పర్సన్ కదా, ఎవరి మీద అయితే వేశాడో వాళ్ళకి ఏమన్నా ప్రమాదమా? చాలా మంచి ప్రశ్న ఇది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటిది. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ప్రమాణము మన జీవితంలో, ప్రయాణం చేసే ఈ జీవితంలో ప్రమాణము అనేటువంటి దానికి పూర్వకాలంలో ఈ సిస్టమ్ ఎక్కువగా, అంటే ఒక నిర్ధారణకు రాలేనప్పుడు, అంటే అన్నీ అక్కడ ఎక్కడ అబద్ధాన్ని మనం తేల్చేటట్టుగా కనిపించడం లేదు ఆ వాతావరణం అంతా కూడా. అలాంటప్పుడు ఒరే నువ్వు కనుక నిజంగా పాపం చేయలేదు అంటే కనుక నీ పిల్లల మీద, నీ భార్య మీదనో, నీ తల్లి మీదనో, నీ మీదనో నీకు బాగా నమ్మకం కదా, కాబట్టి వాళ్ళ మీద ఒట్టు పెట్టరా అన్నప్పుడు, అప్పట్లో అంటే ఎక్కడా కూడా మనకి సాక్ష్యం దొరకకుండా జరిగినప్పుడు అప్పట్లో పెద్దవాళ్ళు దీన్ని ఒక మంచి ఉద్దేశంగా తీసుకుని వాళ్ళ చేత ప్రమాణం చేయించేవాడు. ఆ ప్రమాణం చేయించే మనిషిని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాడు ప్రమాణం చేయకపోతే అప్పుడు వాడు క్షమాపణ, కాళ్ళు పట్టుకోవటము ఏదో చేసి అయ్యా తప్పైపోయిందని అంటే వాడు తప్పును అప్పుడన్నా ఒప్పుకునేవాడు. అది పూర్వకాలంలో ఈ ప్రమాణానికి మనిషి చేసిన అంత వాల్యూగా ఉండేదమ్మా. చాలా అంటే చాలా గొప్పగా. అది ఏంటంటే ఇంకా చివరి మెట్టు అయితే కానీ దాన్ని ఎవ్వరూ కూడా దాన్ని ఆలోచన చేయలేరు. ఇంకా ఫైనల్ స్టేజ్ అంటే ఈలోగానే చాలా మటుకు ఫిల్టర్ అయిపోయేది. వీడు తప్పు చేశాడు, ఎక్కడో చోట దొరికిపోయేవాడు. ఇంకా ఎక్కడ వెతికినా దొరకలేని సందర్భం ఉంటే ఫైనల్గా అక్కడ దాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు. ఈ ప్రమాణాలు మీరు ఇందాక అన్నట్టుగా దేవుడి మీద ప్రమాణాలు, కాణింపాక వినాయక స్వామి దగ్గర ఆయన్ని ఇప్పటికీ కూడా ప్రమాణం చేస్తారు. అక్కడ ఒక ఆనవాయితీ ఉన్నది. ఆయన సాక్ష్యం ఎవరైతే కనుక అబద్ధం చెప్తే వాళ్ళకి మరణించినటువంటి వాళ్ళు ఉన్నారని కూడా ఇప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదైనా ఇళ్లలో గొడవలు అయితే కాణింపాక వెళ్ళి స్వామివారి దగ్గర ప్రమాణం చేస్తారు. ఇలాంటిది ఉంది. అలాగే సాక్షి గణపతి అని కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం. అక్కడ కూడా ఆయనే సాక్ష్యం మనం చేసేదానికి ప్రమాణము అని చెప్పి కూడా అలా కూడా కొంతమంది వెళ్ళి ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అంటే మీకు అమ్మవారి దగ్గర ప్రమాణం పెడతాము అని చెప్పేసి అమ్మవారి దగ్గర కూడా వచ్చేటువంటి కొంచెం అంటే వీళ్ళు తీవ్రంగా తొందరగా
శిక్షను వేస్తారు కాబట్టి వాళ్ళకి భయం చేత అమ్మవారి దగ్గర అయితేనే వీడు కరెక్ట్గా చెప్తాడు నిజం అని చెప్పి ఆ సమాధానం అవతల తృప్తి పొందలేని వ్యక్తులు వీళ్ళని ప్రమాణం చేయించడానికి ఇట్లాగా. అవును, కానీ ఇప్పుడు ఆ ధోరణే లేదు కదండి. అంటే చెప్పేది అబద్ధం అని వీడికి తెలుసు, అయినా ప్రమాణపూర్వకంగా నేను చెప్తా, కావాలంటే ప్రామిస్గా నేను చెప్తా ఖచ్చితంగా, ఐఎమ్ స్వేర్ అని చెప్పి చెప్తూ ఉంటారు దర్జాగా, కానీ చెప్పేది అబద్ధం సగం మంది. అవునమ్మా, ఇప్పుడు అదేగా చెప్తున్నాను, ప్రమాణం అంటే నిక్కచ్చిగా నువ్వు తప్పు చేయలేనప్పుడు ఎంతటి అవతల వ్యక్తులు ఎవరైనా ఉండని, అవతల రాజే ఉండని, అవతల ప్రధానమంత్రి ఉండని, రాష్ట్రపతి ఉండని, ఎవరన్నా ఉండని, నీవు తప్పు చేయనప్పుడు ధైర్యంగా ప్రమాణం చేస్తే కనుక నీకు ఎటువంటి ప్రమాదం రాదు. దాని వలన అదే కదమ్మా భీష్ముడి ప్రతిజ్ఞ అంటే ఏంటి? మనకి ప్రమాణం ఎక్కడి నుంచి వస్తుందంటే భీష్ముడి దగ్గర నుంచి ఆలోచన చెయ్యాలి. ఆయన ఏం చేశాడు? ఎంత ఆపదన్నా రాని నేను పెళ్ళే చేసుకోను, నాకు ఎంత రకాలైనటువంటి పరిస్థితులే దాపురించని, కానీ నేను పెళ్లి చేసుకోను అంటే తన బ్రహ్మచర్య తత్వాన్ని తను ఎంతలాగా కాపాడుకుంటాను అనేటువంటి దాన్ని ప్రమాణము ద్వారా ప్రజలందరికీ నిరూపణ చేసి చూపించాడు. తర్వాత బ్రహ్మచారిగా ఉండిపోవటమే కదా, ఆ జన్మాంతరము బ్రహ్మచారిగా ఉంటాను. కలలో ఇలలో మనసు లోపల ఎక్కడా కూడా పరస్త్రీ గురించి నా మనసులో తాటే రాదు. మళ్ళీ పెళ్లి చేసుకోను అని అంటే గనక ఏదో మనం ప్రేమికురాలుగా ఉంచుకుంటావు కదా, అప్పుడు మళ్ళీ సంతానం అవుతుంది కదా, ఇలా కూడా ఆయన్ని బాధించారు అప్పట్లో. అందుకు నేను అసలు ఏ స్త్రీ జోలికి ఆ విధంగా నేను చూడనని చెప్పి పంచభూతాల సాక్షిగా ఆయన ప్రమాణం చేశాడమ్మా. అలా ఉండాలి ప్రమాణం. అది ప్రమాణం అంటే. ఇప్పుడు కాలం మీరన్నట్టుగా ఉత్తుత్తి ప్రమాణాలు అయిపోయినాయి. ఈ ప్రమాణాల మూలకంగా వాళ్ళకి చాలా ప్రమాదాలు జరుగుతాయి, అది తెలుసుకోవాలి. వేసిన వారికి ఇప్పుడు చీటికి మీరు ఇందాక అన్నారు, చీటికి మాట్లాడికి ప్రతిదానికి కూడా ప్రమాణం, నా పిల్లాడి మీద ప్రమాణం, మా అమ్మాయి మీద ప్రమాణం, నా పిల్ల మీద ప్రమాణం, నా మీద ప్రమాణం, నా తల్లి మీద ప్రమాణం, ఏదో చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళైతే మొగుడు, తండ్రి, అలాగా. ఈ ప్రమాణం చేసే ముందర నువ్వు బాగా ఆలోచన చేసుకో, వాళ్ళు ఏవేస్తే ప్రశ్నని బాగా ఆలోచన చేసుకో. ఎందుకు? కొన్ని ప్రమాణాలు ఎలా ఉంటాయమ్మా, ఇప్పుడు మీరు ఒక మాట చెప్తారు పక్కకి వెళ్ళే వరకు, చెప్పినప్పుడు ఇలా అనుకుంటున్నారు అని అంటావు నువ్వు. అవతల వాళ్ళకి డౌట్ వచ్చి ఈ తప్పు చేసిన వాళ్ళను అనుకున్న వాళ్ళు వీళ్ళని అడుగుతారు. వీడికి శాంతం వార్త కూడా తెలియదు పాపం, చెప్పిన వాడికి శాంతం వార్త తెలియదు, వీడు ఏం చేశాడు కూడా వాడు క్లారిటీ ఉండదు, ఏదో అనుకుంటున్నారంట. ఈ వార్తతోనే వీడి మీద మనం ప్రెజర్స్ పెట్టకూడదు, పెట్టినా కూడా తప్పు అవుతుంది. పూర్తి సమాచారం తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే వాడిని ఆ విధంగా అడగాలి. ఇప్పుడు అలా కాకుండా కొంతమంది చీటికి మాటికి ప్రమాణాలు అంటూ మొదలెట్టి అందరి మీద ప్రమాణాలు, వాడికి చెప్పక్కర్లా, ఏ ఫోటో అన్నా కనిపించనండి, ఎవరన్నా కనిపించనండి, వాళ్ళ మీద చేతులు పెట్టేయడానికి రెడీగా ఉంటారు వీళ్ళు. దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళ యొక్క క్యారెక్టర్ మీద, వీళ్ళ యొక్క కాండక్ట్ మీద అవతల అందరూ కూడా వీడు అబద్ధం చెప్తున్నాడు అని తెలిసి వాడిని సమర్థించుకోవడానికి ప్రమాణం అనేటువంటిది ఒక వంక చూపిస్తున్నాడు మనకి అనేది ఇక ఎదురుగుండా ఉన్న వాళ్ళందరికీ తెలిసినప్పుడు నేను సమర్థించుకోవడానికి నేనేదో ప్రమాణం అంటే కనుక ఉపయోగం లేదుగా. కాబట్టి దీనివలన నిన్ను ఎవరూ నమ్మకుండా అయిపోతుంది. తర్వాత నువ్వు చేసే ప్రమాణాల వలన ఉపయోగం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నీకు నిజంగా, మనకు చిన్నప్పుడు ఒక కథ ఉన్నది, నాన్న పిల్లాడికి చెప్తాడు, ఒరే పూలు వచ్చినప్పుడు నన్ను పిలవరా అంటే, అది వచ్చింది పూలి, నువ్వు వస్తావా రావా అని అడిగానంటే, అప్పుడు నాన్న ఇలాంటి పనులు చేయి మాకు అని తండ్రి చెప్పడం. మళ్ళీ రెండోసారి పూలు వచ్చిందంటే, ఈసారి నువ్వు అసలు, అప్పుడు తండ్రి కొంచెం మందలిస్తాడు, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు, నిజంగా వచ్చినప్పుడు. మూడోసారి నిజంగా పూలు వస్తే తండ్రి పిలిచినప్పుడు వీడు ఇందాక. కాబట్టి నీ బతుకు అలా అయిపోతుంది ప్రమాణాలు చేస్తే. పులి వచ్చి తినేస్తే ఆ పిల్లవాడి పరిస్థితి ఎట్లా అయిపోయిందో, చివరికి నీకు ఎంత ఆపద వచ్చినా కూడా, నువ్వు ఎన్ని ప్రమాణాలు ఎన్ని ఒట్లు పెట్టినా కూడా నీ జీవితంలో నిన్ను ఎవ్వరు నమ్మలేని స్థితికి పెడతావు. అంటే ఇక్కడ పరిస్థితుల రీత్యా నువ్వు ఒక రకంగా చిన్న చూపు, నీకు ఆ పరిస్థితులు సహకరించని కఠినమైన స్థితికి వెళ్తావు. ప్రమాణం వేసి నువ్వు మాట తప్పినా అది అబద్ధ ప్రమాణమైన. మరి భగవంతుడి దృష్టిలో ఇట్లా అబద్ధ ప్రమాణాలు చేస్తే కూడా శిక్షలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా దానికి కూడా శిక్ష ఉన్నదమ్మా. ఇక్కడ మనం తప్పించుకోవచ్చమ్మా, మనం ఎన్ని రకాలుగా అయినా కూడా లాజిక్లుగా మాట్లాడవచ్చు, దొంగ సాక్ష్యాలు సృష్టించవచ్చు,
ఇంకొకళ్ళని ఏదో డబ్బుకు లొంగ తీసుకుని మనం ఏమైనా చేయవచ్చు ఇక్కడ. ఆ, కానీ భగవంతుడి దగ్గర ఏమీ నడవు. ధర్మదేవత ఉంటుంది. ఆ ధర్మదేవత ఎంత చక్కగా చూస్తుంది అంటే ఎవరు ఎంతెంత తప్పులు ఎంతెంత పంచుకున్నారు ఉమ్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఉమ్, ఇప్పుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క కొడుకుగా భావన చేసేటువంటి దక్ష ప్రజాపతే శివుణ్ణి పిలవకపోతే యజ్ఞాన్ని నిరీశ్వర యాగం చేసినప్పుడు విష్ణువు రాలేదు, బ్రహ్మదేవుడు రాలేదు. ఈశ్వరుని మించిన దైవం లేదు కాబట్టి మేము రావని వాళ్ళు రాలేదు. నువ్వేంటి నేను ఎట్లాగో ప్రజాపతిని అనేటువంటి అహంకరించి నువ్వు యాగం చేస్తే చివరికి ఆ దక్షుడి యొక్క పరిస్థితి ఏమైంది, ఎలా అయింది? చివరికి మళ్ళీ నువ్వు ఏ యాగం శివుడికి అయితే అప్పచెప్పనన్నావో ఆ శివుడు వస్తే కదా నీ భార్య కోరిక మేరకు ఆ శివుడు వచ్చి నిన్ను కాదా మళ్ళీ తిరిగి పునర్జీవితం చేసింది. అవును. కాబట్టి భగవంతుడి దగ్గర మనం ఏ పాపాన్ని ఏ రకంగా తప్పించుకోలేము, అది తెలుసుకోవాలి ముందర అందరూ కూడా. ఉమ్, కాబట్టి ఇట్లాగా దొంగ ప్రమాణాలు చేస్తే ఇక్కడ నీకు ఏదో 5 నిమిషాల్లో ఆనందం కలగవచ్చు, నమ్మవచ్చు. ఇక్కడున్నవాడు అయ్యో వాడు అంతగా చేశాడు. కొంతమంది నిన్ను సమర్థించేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అవతల వ్యక్తిని సమర్థించేవాళ్ళు ఉండొచ్చు. ఏదేమైనా ఇక్కడ నీకు ఆ రోజుకి ఆ పూట గడిచింది. ఉమ్, కానీ భగవంతుడు మాత్రము నువ్వు చేసిన దాన్ని ప్రతి దాన్ని నీకు శిక్ష త్వరలో విధిస్తూ ఉంటాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్పేవాళ్ళు ఉమ్, నిన్న ఏ అబద్ధం చెప్పారో వాళ్ళకి గుర్తు ఉండదు, రేపు కొత్త అబద్ధం చెప్తారు. ఉమ్, రేపేం చెప్పారో 4 రోజుల తర్వాత మళ్ళీ గుర్తుండదు వాళ్ళకి, అప్పుడు ఇంకో అబద్ధం చెప్తూ ఉంటారు. ఉమ్, కాబట్టి కానీ వినేటువంటి వాడు మాత్రం ప్రతి మాట గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి నువ్వు దొంగ ప్రమాణాలు అనేటువంటివి 4 రోజుల తర్వాతైనా ఆ భగవంతుడి వీడికి బుద్ధినిచ్చి ప్రచోదితం చేసి అప్పుడు నువ్వు అలా కూడా భగవంతుడి ద్వారా కూడా నువ్వు ఎటువంటి సహాయాన్ని పొందలేనటువంటి వాడు అవుతావు. ఉమ్. అంతేకాకుండా మరణించిన తర్వాత ఈ ప్రమాణాలన్నిటికీ అక్కడ ఒక శిక్ష ఉన్నదమ్మా, ఆ శిక్షను అనుభవించి తీరాల్సిందే. అవునా? ఉమ్, భగవంతుడు కాల్చి వాతలు పెడతాడమ్మా అక్కడ. దొంగ ప్రమాణాలు చేసిన వాళ్ళకి ఉమ్, కాల్చి నాలిక మీద వాతలు పెడతారు, ఉమ్, చేతుల మీద వాతలు పెడతారు. మాట్లాడితే పిల్లల మీద చేయబెట్టాడు కదా, ఈ వాత పెట్టినప్పుడల్లా అయ్యో నిజమే నేనప్పుడు గురుగారు ఎదురుగుండా నేను వద్దన్నా ప్రమాణం చేశాననేది అప్పుడు గుర్తుకొస్తుంది. అమ్మ ఎదురుగుండా నేను వద్దన్నా కూడా దొంగ ప్రమాణం చేశాను గుర్తుకు. ఆ మంట ఎవరి దగ్గర గుర్తు రావాలో ఆ విధంగా దేవుడు నీకు మంట పెడతాడు వాత. కాబట్టి భగవంతుడి దగ్గర కూడా నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి దయచేసి ఇలాంటి అనవసరమైన ప్రమాణాలు చెయ్యమాకండి అని నేను మన ప్రేక్షకులందరికీ కూడా ఎవరైనా ఇలా చేస్తున్నట్లయితే కనుక వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలండి. నమస్తే.